అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ నాండి రేపల్ల పిల్ల. మష్రూమ్ కర్రీ చేశానండి. ఇది నేను చపాతీలో చేశాను, చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, ఈవెన్ బ్యాచిలర్స్ కూడా చేస్తారు. ముందు మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా నైఫ్తో కానీ స్పూన్తో కానీ పైన లేయర్ ఇలా అంటే ఊడిపోతుందండి. వాటిని అన్నిటిని నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. తర్వాత ఆనియన్, టమాటాను పీసులుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం అల్లం, చిన్నుల్లిపాయ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒకసారి కలిపి పక్కన మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇంకొక స్టవ్ మీద కొంచెం ఆయిల్ వేసి మష్రూమ్స్ని కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం ఉప్పు, పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఈలోపు టమాటాల్లో కొంచెం ఉప్పు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మష్రూమ్స్ పక్కన పెట్టేయాలండి. స్టవ్ ఆఫ్ చేసి టమాటాల్లో ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలక్కాయ వేసి కొంచెం ఫ్రై చేసుకొని లాస్ట్లో కొబ్బరి, నేను జీడిపప్పు వేసిన క్లిప్ మిస్ అయిందండి. కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కొంచెం ఉప్పు, పసుపు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, గ్రీన్ పీస్ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది పచ్చి బఠానీ అండి, మీరు ఫ్రోజన్ వాడినా మంచిగా ఉడికిపోతుంది. మీరు రుచికి తగినంత కారం, గ్రేవీకి సరిపడా వాటర్ వేసి ఒకసారి కలిపి మీకు ఉప్పు, కారం మంచిగా సరిపోయినాయో లేదో చెక్ చేసుకొని మష్రూమ్స్ వేసుకోండి. మూత పెట్టి మధ్యలో తిప్పుతూ కలుపుకోవాలి. కూర అంతా చిక్కబడిందాక ఉంచుకోవాలండి. బఠానీ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. నాకైతే మంచిగా ఉడికింది. కసూరి మేతి వేసి కొంచెం కలుపుకొని లాస్ట్లో గరం మసాలా కొంచెం వేసానండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి తిప్పి 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ బఠానీ కర్రీ రెడీ. నాకు ఇది చపాతీలోకి, పూరీలోకి చాలా నచ్చిందండి. మన సైడ్ నార్మల్గా దొరికే పుట్టగొడుగు టేస్ట్ వేరుగా ఉంటుంది. ఇదైతే నాటు కాదు కదండి, టేస్ట్ కొంచెం మారుతుంది. విలేజ్లో అయితే చక్కగా నాటు పుట్టగొడుగులు దొరుకుతాయండి, చాలా టేస్టీగా ఉంటుంది.